హాయ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ్మోహన్. మీరు చూస్తున్నారు మీ బడ్జెట్లో ప్రాపర్టీ ఛానల్. ఈరోజు మీ ముందుకు 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ల్యాండ్లో ఉన్న నార్త్ ఫేస్తో 1 BHK, ఈస్ట్ ఫేస్తో 2 BHK హౌస్ని అయితే చూపించబోతున్నాను. దీని టోటల్ ఏరియా వచ్చేసి 2600 స్క్వేర్ ఫీట్ అయితే ఉంది. మీకు ప్రైస్ చెప్తాను, లొకేషన్ చెప్తాను. దానికి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి కనీసం 100 లైక్స్ రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ని, ల్యాండ్స్ అయినా, ఓపెన్ ఫ్లాట్స్ అయినా ఫ్రీగా ప్రమోషన్ చేయబడుతుంది. మీరు చేయాల్సిందలా మీ బడ్జెట్లో ప్రాపర్టీ ఛానల్ సంప్రదించగలరు. ఎవరైనా మంచి లొకేషన్ కోసం, మంచి కనెక్టివిటీ ఉండి, నైబర్స్ కూడా హై ప్రొఫైల్స్ ఉండాలి అనుకుని అలాంటి ఇళ్ళ కోసం, హౌస్ కోసం ఎవరైనా వెతుకుతుంటే ఈ హౌస్ అలాంటిదే అండి. మనము ఈ హౌస్ యొక్క వివరాలు, వాటి గురించి చాలా క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. అయితే మరెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉందన్నమాట. సౌత్ వచ్చేసి మెయిన్ రోడ్ ఉంది, 40 ఫీట్తో ప్రొవైడ్ చేశారన్నమాట. మనకు ఈ హౌస్ ఇంటి ముందర 30 ఫీట్ రోడ్ని అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. చూడండి, మొత్తం హౌస్ వచ్చే ఎలివేషన్ చాలా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చిందనమాట. మనకు ఈ హౌస్కి వచ్చేసి ర్యాంప్ని అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. 80 ఫీట్ గేట్ని అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. ఇక్కడ హాఫ్ ఆఫ్ దిలో 1 BHKని ఇచ్చారన్నమాట. చూడండి, పైన మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు, వుడ్ స్టైల్లోనే ఇచ్చారన్నమాట. విత్ లైటింగ్స్ ఇచ్చారు, వైట్ కోటింగ్ ఇచ్చారు. సో ఇక్కడ చాలా స్పేసియస్ ఉందన్నమాట. ఒక కారు, 3 బైకులు పార్క్ చేసుకునే విధంగా ఉందన్నమాట. ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ అవన్నీ ఇంటి ముందరే చాలా గ్రాండ్గా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సంపును అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. చూడండి, ఇక్కడ బోర్ను కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. ఈశాన్య భాగంలోనే ఇవి 2 ప్రొవైడ్ చేశారంటే వాస్తు ప్రకారం 100% పాటించారనేది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. మొత్తానికైతే మనకు ఈ 1 BHK మనకు వాల్ ఉంది కదా ఫ్రంట్, సో మొత్తం టైల్స్తోనే, అది మనకు చార్కోల్ టైప్లో స్క్రాచెస్ ఉన్న వైట్ టైల్స్ని మాత్రమే యూజ్ చేశారన్నమాట. చూడండి, ఈ సింహద్వారం మొత్తం ఛానల్ ఉందన్నమాట. ఇండియన్ టేక్ వుడ్, పట్టె సైజ్ వచ్చేసి, మందం వచ్చేసి చాలా థిక్నెస్ ఉందన్నమాట. సో హై క్వాలిటీని మెయింటైన్ చేశారన్నమాట. చూడండి, మొత్తానికైతే మనం హాల్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఈ హాల్ 1 BHK, మొత్తం 1 BHK. ఇక్కడ వచ్చేసి 2x3 ఇచ్చారు. ఇక్కడ ఫాల్ సీలింగ్ ఇచ్చారు, వైట్ కోటింగ్తోనే విత్ లైటింగ్స్తో ప్రొవైడ్ చేశారు. చూడండి, మొత్తం విండోస్ కూడా మనకు గ్రానైట్ యూజ్ చేశారు. మనకు కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట. కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి, చాలా స్పేసియస్గా, చాలా సింపుల్గా ఉందన్నమాట. 1 BHK ఒక ఫ్యామిలీకి ఎగ్జాక్ట్ సెట్ అయ్యేలా ఉందన్నమాట. చూడండి, ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకు కిచెన్ రిలేటెడ్ థింగ్స్ పెట్టుకోవడానికి విండోస్ని కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. విండోస్కు గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారంటే వేడి గాలిని బయటికి పంపించడానికి అనమాట. చూడండి, అటక బండ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. ఏవైనా మనం థింగ్స్ యూజ్ కానీ మన పైన పెట్టుకోవడానికి. ఇప్పుడు మనకు రైట్ సైడ్ మనకు ఈశాన్య భాగంలో పూజ గదిని అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. చూడండి, పూజ గది కూడా చాలా గ్రాండ్గా ఉంది. దాని పక్కన కిచెన్కు, ఆ పూజ గదికి ఒక దాదాపుగా 5 ఇంచెస్ గ్యాప్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే వాస్తు ప్రకారం అలా ఉండాలి అనమాట. చూడండి, మనకు హాల్లోకి వచ్చేసి 3x4 ఇచ్చారన్నమాట విండోస్కు. ఈ హాల్లోనే మనకు బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. చూడండి, ఫాల్ సీలింగ్ వచ్చేసి వైట్ కోటింగ్ ఇచ్చారు, స్క్రాచెస్ ఇచ్చారు, హారిజాంటల్ లైన్స్ ఇచ్చారు. చూడండి, గ్రాండ్గా ఉంది చాలా. మనం ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం అనమాట. బెడ్రూమ్లో కూడా ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం వైట్ టైల్స్ని యూజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు వెంటిలేషన్ పర్పస్ కూడా విండోస్ ప్రొవైడ్ చేశారు. ర్యాక్స్, మనకు వచ్చేసి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. మనకు ఫాల్ సీలింగ్ కూడా POP వైట్ కోటింగ్ ఇచ్చారు, విత్ లైట్స్తో ప్రొవైడ్ చేశారు. చూడండి, మొత్తానికైతే 1 BHK చాలా బాగుంది. ఇంకోటి వచ్చేసి మనకు పైన ఏవైనా పనికిరాని వస్తువులు, ఏవైనా చైర్స్ విరిగిపోయినటివి ఉంటే వాటిని పైన పెట్టుకోవడానికి, భద్రపరచుకోవడానికి స్పేస్ని కూడా ఇచ్చారన్నమాట. సో చాలా బాగుంది హౌస్ అయితే. మనం ఇప్పుడైతే 1 BHK చూసాం కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. చూడండి, ఇక్కడైతే మనకి ఏదైనా చిన్న ఫంక్షన్స్కి పెట్టుకోవడానికి చాలా స్పేసెస్ అయితే ఉందన్నమాట 1 BHK ఫ్రంట్ సైడ్న. సో దాని పక్కన మనకు వచ్చేసి స్టేర్ కేస్ కింద మనకు లిఫ్ట్ని ప్రొవైడ్ చేశారు. దానికి అదేవిధంగా మనకు వాష్ ఏరియాని కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. మనకి ఏదైనా వాషింగ్ మిషన్స్, క్లాత్స్ వాష్ చేసుకోవడానికి, అలాంటి వాటికి ఒక సెట్ అయ్యేలా ఉందన్నమాట. ఇక్కడ మనకు సౌత్కు వెళ్ళడానికి, అంటే 40 ఫీట్ రోడ్డుకు జాయిన్ కావడానికి, వెళ్ళడానికి మనకు ఇక్కడ ఒక చిన్న గేట్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట.
ఈ బిల్డింగ్ చుట్టూ అరౌండ్ 1.5 అంటే ఫీట్తో మనకు షెడ్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. చాలా స్పేస్గా ఉందన్నమాట, ఎందుకంటే వెంటిలేషన్ పర్పస్ కోసం. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మనకు స్టేర్ కేస్ అండ్ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. స్టేర్ కేస్ మొత్తం బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు, చాలా స్మూత్ ఉంది, పాలిసింగ్ చాలా బాగుందన్నమాట. చూడండి, మొత్తానికి మనం వెళ్తున్నాం కదా. ఫస్ట్ ఇది ఈస్ట్ ఫేస్లో ఉందన్నమాట, 2 BHK. సో దాని పక్కనే మనకు లిఫ్ట్ ఇచ్చారు చూడండి. ఇది కారిడార్ అనమాట. ఈ కారిడార్లో వర్టికల్తో గ్రిల్స్ ప్రొవైడ్ చేసి గ్లాస్ ఫిట్టింగ్ చేయాలన్నమాట. అవి పెండింగ్ ఉందనుకుంటా మేబీ. సో ఆల్మోస్ట్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ 70%. పైన మనకు వుడ్ స్టైల్లోనే ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు, ఈస్ట్ ఫేస్ అనమాట. సో వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేస్ అంటే చాలా బెస్ట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఛానల్స్ చాలా పెద్ద సైజులో ఇచ్చారన్నమాట. మనకు ఈ సైడ్కి ఉన్నటి వాటికి విండోస్ అయితే మనకు ఏవి గ్లాస్ ఫిట్టింగ్స్ అయితే ఇచ్చారన్నమాట. ఈ ఎంట్రన్స్ సింహద్వారం మొత్తం వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్నే యూజ్ చేశారు. సో క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదనమాట. మనకు ఇక్కడ ఫాల్ సీలింగ్ వైట్ కోటింగ్ ఇచ్చి బార్డర్కి వచ్చేసి మనకు వుడ్ స్టైల్ ఇచ్చారన్నమాట. చూడండి, మొత్తానికి విత్ లైటింగ్స్ అండ్ ఆల్ ప్రొవైడింగ్. సో మనమైతే హాల్లో ఉన్నాం. హాల్ నుంచి మనకు బాల్కనీకి వెళ్ళడానికి ఇక్కడే బాల్కనీ. సో ఇది పూజ గది, ఈశాన్య భాగంలో ఉంది పూజ గది కూడా. చూడండి, ఆల్మోస్ట్ మనకు కిచెన్కు స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట వాస్తు ప్రకారం. సో ఆల్మోస్ట్ కిచెన్ కూడా 1 BHK ఎలా ఉందో 2 BHKలో సేమ్ అలానే ఉందన్నమాట. స్పేసెస్ ఉంది, చాలా సింపుల్గా ఉందన్నమాట. సో వాస్తునైతే చాలా మెయింటైన్ చేశారన్నమాట వాస్తు ప్రకారమే. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు. ర్యాక్స్, షెల్ఫ్స్ అన్నీ ఇచ్చారన్నమాట. కిచెన్ ప్లాట్ఫామ్ సంబంధించినవి ఏమైనా పెట్టుకోవడానికి అనమాట, కిచెన్స్ రిలేటెడ్ థింగ్స్. సో మనమైతే హాల్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనకు బాల్కనీ అనమాట. బాల్కనీ నుంచి చూస్తే మనకు సౌత్ ఫేస్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. అక్కడ మనకు 40 feet రోడ్ ఉంది కదా, మెయిన్ రోడ్. సో ఇక్కడ బిల్డింగ్స్ అన్ని కనిపిస్తాయి చూడండి. మొత్తం ఈ హౌస్ అయితే చెప్పాను కదండి, మనకు ఇండిపెండెంట్ హౌస్ హై ప్రొఫైల్స్ ఉండేలా ఉంటుందని. ఎందుకంటే ఈ ఏరియా వచ్చేసి అలానే ఉందన్నమాట. మొత్తం 100-150 బిల్డింగ్స్ దాకా కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. హై ప్రొఫైల్స్ లివింగ్ ఉండే విధంగానే కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట. సో ఈ హౌస్ అయితే ఇది సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బండ్లగూడ జాగిరిలో ఉందన్నమాట. పైన ఓనర్ నంబర్ ఇస్తానమాట, అతనికి కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోగలరు. ఈ హౌస్ డీటెయిల్స్ మీకు ఈ హౌస్ నచ్చినట్లయితే సైట్ విజిట్ కోసం అతనికి కాల్ చేసి లొకేషన్ పెట్టించుకొని మీరు పోయి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీకు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ల్యాండ్స్ అయినా, ఫామ్ ల్యాండ్స్ అయినా, ఓపెన్ ఫ్లాట్స్ అయినా ఫ్రీగా ప్రమోషన్ చేయబడుతుంది. కేవలం 1000 రూపీస్ ఛార్జ్ చేయబడుతుంది. నోట్ అండి, డైరెక్ట్ ఓనర్, నో కమిషన్ అండి. మొత్తానికైతే ఈ హౌస్ని అయితే చూడండి. మొత్తం మీకు కాస్ట్ చెప్తాను. దీని కాస్ట్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్లో ఉందన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పైన ఉన్న నంబర్ కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోగలరు. అదేవిధంగా కనెక్టివిటీ పరంగా వచ్చేసి నియర్ బచ్పన్ స్కూల్ ఉందన్నమాట. నియర్ బండ్లగూడ జాగిరి మెయిన్ రోడ్ ఉందన్నమాట. 1 kilometer దూరంలోనే నియో కేర్ హాస్పిటల్ ఉందన్నమాట. 3 kilometers ఫ్రమ్ అప్పా జంక్షన్. 1 kilometer దూరంలోనే శ్రీ శారదా విద్యా భవన్ స్కూల్ ఉందన్నమాట. 1.5 kilometer దూరంలోనే డీమార్ట్ ఉంది. 1 kilometer దూరంలోనే విశాల్ మెగా మార్ట్ ఉందన్నమాట. 8 kilometers దూరంలోనే కోకాపేట్ ఉందన్నమాట. సో కోకాపేట్ అంటే తెలియని వారు అంటూ ఎవరున్నారన్నమాట. కోకాపేట్లో చాలా, ఒక ఎకరం వచ్చేసి 177 కోట్లు పోతుంది. మనకు ల్యాండ్ వాల్యూ చాలా హై ఉందన్నమాట. వెస్ట్ సైడ్లో మనకు ఇంత ల్యావిస్తో, ఇంత గ్రాండ్ అవెన్యూతో 2 BHKను 1 BHKను సింపుల్గా ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి 1 BHK ఫ్రంట్ సైడ్ మనకు ఒక స్పేస్తో ప్రొవైడ్ చేశారంటే చాలా బాగుంది అనమాట. ఈ హౌస్ పరంగా వచ్చేసి, కనెక్టివిటీ పరంగా వచ్చేసి చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీస్ అయినా ఎవరైనా ఇలాంటి వీడియోస్ కోసం ఎదురు చూస్తుంటే వారికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మీ ప్రమోషన్స్ వీడియోస్ ఫ్రీగా చేయబడుతుందన్నమాట. మీరు చేయవలసిందల్లా ఒకటే, మమ్మల్ని సంప్రదించగలరు. మీ బడ్జెట్లో ప్రాపర్టీ ఛానల్ సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. చూడండి, మొత్తం హై ప్రొఫైల్ లివింగ్ ఏరియాసే. మొత్తం ఆల్మోస్ట్ బిల్డింగ్స్, సరౌండింగ్స్ ఆల్మోస్ట్ బిల్డింగ్స్
100% కంప్లీట్ కాబోతున్నాయి అన్నమాట. ఒక్కసారి మీకు ఈ హౌస్, ఈ లొకేషన్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సైట్ని విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు